సమాజంలో దృష్టిలోపం ఉన్న వారికి మన్నాంతరం మనం ఇచ్చే కండ్లు ఇద్దరి చూపు ప్రసాదించవచ్చునని క్లబ్ అధ్యక్ష కార్యదర్శి సత్య బ్రహ్మారెడ్డి ముందూరు శివరామరాజు అన్నారు. గురువారం ఉండి మండలం ఆరేడులో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆరేడు సర్పంచ్ బ్రహ్మానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిగొట్ల ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, సాగిరాజు అప్పలరాజులు మాట్లాడుతూ సర్వేంద్రం నయనం ప్రధానం అని అన్నారని తెలిపారు. కార్యక్రమంలో కలిగొట్ల సర్పంచ్ సత్యసూర్యనారాయణ, పి నరసింహారావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు లయన్స్ ఐ హాస్పిటల్ నిడుదోలు వైద్య సేవలు అందించారు. టీడీపీ సీనియర్ నేత జరుగుతూ ఉంటుంది. మీ అందరి కోసం ఈరోజు ఆరేడు గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఐ క్యాంపు అందరూ వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. నేడు మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్మిక, కర్షక, పేద, బడుగు వర్గాల ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయించాలనే సత్సంకల్పంతో మరి మా కలిగొట్ల ఎంపీటీసీ గారు, మా లయన్స్ క్లబ్ సభ్యులు, మిత్రులు యువరాజు గారు ప్రోత్సాహంతో మరి ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ ఐ హాస్పిటల్ నిడదవోలు వారు ఇక్కడ చక్కని ఉచిత నేత్ర వైద్య పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళ్ళు, నేత్రాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా ప్రాధాన్యత ఉన్నాయి కాబట్టి మరి ఈ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మీరు మీ కంటిని ఇక్కడ పరీక్ష చేయించుకుని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని ఏదైనా సర్జరీ అవసరమైతే ఆ సర్జరీ ఇక్కడ చేయించుకున్నట్లయితే కళ్ళజోళ్ళు కూడా మీరు తక్కువ రేటుకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ చక్కని సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ నమస్తే. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరేడు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరానికి ఇచ్చేసిన ఆర్గనైజర్ శ్రీనివాస్ గారికి, అలాగే వైద్య సిబ్బందికి కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మనకి ఉండి లయన్స్ క్లబ్ తరఫున పాలకొల్లు, అలాగే నిడదవోలు పర్మనెంట్ హాస్పిటల్ ఉన్నాయండి. చాలా కాలంగా నాకు తెలిసి 30 సంవత్సరాలుగా వీళ్ళు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. శిబిరం ఏర్పాటుకు ముఖ్య కారకులు మన కలిగొట్ల గ్రామం ఎంపీటీసీ యువరాజు, అప్పలరాజు గారు. వీళ్ళిద్దరూ కూడా మా లయన్స్ క్లబ్ సభ్యులు. కన్ను మన అవయవాల్లో చాలా ప్రధానమైన భాగం, సున్నితమైనది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం చనిపోయాక కళ్ళు కనుక దానం చేస్తే ఇద్దరు వ్యక్తులకి అది చూపునిస్తుంది. మనం పర్మనెంట్గా కూడా మనం ఈ దృష్టిని అనేది ఒకరికి దానం చేస్తే వాళ్ళిద్దరు జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఎవరన్నా అవయవదానం చేయాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా వచ్చి తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు ఆరేడు గ్రామంలో ఆరేడు, కలిగొట్ల మరియు పాందో గ్రామస్తులకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఉండి లయన్స్ క్లబ్ ఎంతో పేరుగాంచి పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీ రాధాకృష్ణ, శ్రీ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ హాస్పిటల్ నిడదవోలు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఈరోజు వృద్ధులకి చాలామందికి క్యాటరాక్ట్, మేచుక్కులు అనేది రావడం సహజమైపోయింది. ఈ సందర్భంలో మరి పెద్దలు ఎంతోమంది కంటి చూపు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ హాస్పిటల్ ద్వారా లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి మా ఆరేడు గ్రామంలో ఈ క్యాంపుని నిర్వహించినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఆరేడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిడదవోలు లయన్స్ హాస్పిటల్ అత్యుత్తమైనటువంటి ఆధునిక వైద్యం చేసేటువంటి సంస్థల్లో ఒకటి. ఇది
మన రాష్ట్రంలోనే పేరెన్నికన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంతో టైఅప్తో వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఆధునిక పద్ధతుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించి వారికి దృష్టిని ప్రసాదించడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న విషయం. ఇటువంటి మంచి వసతులు గల హాస్పిటల్లో మీ ముందుకే వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అవసరమైన వారిని గుర్తించి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ అనంతరం మరలా తీసుకొచ్చి ఇదే ప్రదేశంలో మిమ్మల్ని దించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఆరేడు పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండి లయన్స్ క్లబ్ వారికి ఆరేడు కలుగట్ల మరియు గ్రామ పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు కంటి పరీక్ష చేయించుకున్న వాళ్ళందరికీ ఎవరికైనా ఆపరేషన్ అవసరమైన వారికి ఈరోజు మా వ్యాన్లో నిడదవోలు తీసుకువెళ్తాం. ఆపరేషన్ చేయించుకునేవారు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఓ జతపట్లో దుప్పటి తీసుకుని వస్తే హాస్పిటల్ వ్యాన్లో తీసుకుని వెళ్ళి రేపు మార్నింగ్ ఆపరేషన్ చేసి ఎల్లుండి మార్నింగ్ తిరిగి పంపించేస్తాం. మళ్ళీ లయన్స్ క్లబ్ వారు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.